హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీషో నుంచి అయితే ఇన్ని ప్రొడక్ట్స్ వచ్చాయన్నమాట సో ఇవన్నీ మనము అన్బాక్స్ అయితే చేసి చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే హ్యాపీగా మీరు కూడా తీసుకోవచ్చండి సో చాలానే వచ్చాయి ఇవన్నీ ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేసి వీటి తాలూకు లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసేస్తాను సో వీడియోలో ఇవన్నీ ఓపెన్ చేయడానికి టైం పట్టేస్తుంది సో అన్నీ ఒకసారి ఓపెన్ చేసేసి త్వరగా ఏం తీసుకున్నాను ఏంటనేది చూపిస్తాను ఫస్ట్ నేను ఇక్కడ తీసుకుంది ఇయర్ రింగ్స్ కనమాట బాక్స్ అయితే తీసుకున్నాను ఇయర్ రింగ్స్ కనే కాదు మనం చిన్న టైనీ థింగ్స్ ఏవైనా సరే చక్కగా మనము స్టోర్ అయితే చేసుకోవచ్చు చక్కగా పార్టీషన్స్ ఉన్నాయి దీంట్లో ఇట్లా చూసారు కదా ఆ పార్టీషన్స్ కూడా మనకి ఏంటంటే ఈ చిన్న స్లైడ్స్ లాంటివి ఇచ్చారు మనం ఒకవేళ సైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటే చక్కగా మనం అక్కడ సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇయర్ రింగ్స్కి తీసుకున్నా కాబట్టి చెప్తున్నాను మనకి హెవీ ఇయర్ రింగ్స్ ఉన్నాయనుకోండి అవి ప్లేస్ సరిపోదు మనకి సో పార్టిషన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట లేదంటే రిమూవ్ చేసేయచ్చు చక్కగా రిమూవ్ చేసేసి కూడా మనం వీటిలో అయితే మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు క్వాలిటీ ఆఫ్ ద బాక్స్ అయితే బాగుందండి ఇది నాకు 139 రూపీస్ పడింది అనమాట ఈ బాక్స్ లింక్స్ అన్ని ఎలాగో డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు చెక్అవుట్ చేసి తీసుకోండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి కంపల్సరీ ఎందుకంటే ఎక్కువ డీల్స్ నేను అక్కడే చూపిస్తూ ఉన్నాను యూట్యూబ్లో చాలా తక్కువ వీడియోస్ చేయడం అయితే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు ప్రతిదీ అక్కడ ఈజీగా అవైలబుల్ అవుతుందండి లింక్ అయితే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి మీరు ఇక్కడ రాధా తెలుగు ఛానల్ ఎలా చూస్తున్నారో అక్కడ కూడా ఉంది రాధా తెలుగు ఛానల్ అని ఇన్స్టాగ్రామ్లో క్లిక్ చేస్తే నేను కనిపిస్తాను మీరు హ్యాపీగా ఫాలో అవ్వండి అక్కడ అలాగే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ఇక్కడైనా ఫాలో అవ్వచ్చు చెక్ చేసుకొని ఒకసారి ఇదిగోండి ఈ పార్టిషన్స్ అనమాట నేను చూస్తూ ఉన్నాను పెట్టడానికి చాలా సింపుల్గా ఉంటాయి చూసారు కదా అండ్ తర్వాత క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంది నాకైతే బాగా నచ్చింది 139 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి ఈ మాత్రం ఈ బాక్స్ వచ్చింది నాకైతే చాలా బెటర్గా అనిపించింది అనమాట ఇట్లాంటిదే నా దగ్గర ఇంకోటి కూడా ఉండింది అనమాట ఇప్పుడు కొంచెం హెవీగా తీసుకుంటా ఉన్నా కాబట్టి ఇయర్ రింగ్స్ ఇలాంటివి కూడా షాపింగ్ చేస్తున్నా కాబట్టి సో అందుకని నేను మళ్ళీ కూడా ఒక బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇదండి ఇట్లా మొత్తం ఈ పార్టిషన్స్ అన్నీ క్లోజ్ చేసేసుకోవచ్చు చక్కగా మనము ఇట్లా ర్యాక్స్ ఉంటాయన్నమాట ఒక 3 టైర్ ర్యాక్ లాగే అనమాట సేమ్ ఇట్లా 3 టైర్ బాక్స్ అని చెప్పొచ్చు కంప్లీట్గా మనకి లిడ్స్ వచ్చేసి ఉంటాయి ఇది ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకోవడమే మనము చూసారా ఎంత చక్కగా ఉన్నాయో మనం ప్లేస్ చేసుకుంటుంటే ఇయర్ రింగ్స్ నాకైతే బాగా నచ్చి తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వీటిలో నేను సగం తయారు చేసిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి సిల్క్ థ్రెడ్ ఇవి అప్పుడు బాగా చేసేదాన్నండి అవన్నీ నేనే చేసుకున్నాను అనమాట నాకంటే ఇప్పుడు ఎక్కువ స్వీటీకే పెడతా ఉన్నాను సో అది సంగతి అయితే ఇదిగోండి బాక్స్ అయితే బాగానే ఉంది సో ఒకసారి చెక్ చేసుకోండి మీరు వీటిల్లో మనకి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ అలాగే మనకి కావాలంటే 3 ఇట్లా వస్తాయి పార్టిషన్స్ లాగా లేదంటే 2 కూడా ఉన్నాయన్నమాట ఫైనల్లీ ఇదనమాట ఇయర్ రింగ్ బాక్స్ అయితే చూసారు కదా అట్లా కాకుండా మీరు ఏదైనా చిన్న పెట్టుకోవాలి వస్తువులు దానిలో పెట్టుకోవచ్చు లైక్ స్క్రూస్ ఇట్లాంటివి కూడా అనమాట నెయిల్స్ పెట్టుకోవచ్చు ఇవన్నమాట ఫ్రిజ్ కంటైనర్స్ ఇవి మనం ఇట్లా ఫ్రిజ్ తీసినప్పుడు సైడ్ ర్యాక్ ఉంటుంది కదా సో వాటిలో పెట్టడానికి అనమాట ఇవైతే ఇవి పర్లేదు క్వాలిటీ మనం పెట్టిన ప్రైస్కి పర్లేదు మరి అంత ఇదిగా రాలే ఇవి బాగానే ఉంటాయి మనం ఎక్కువగా యూజ్ చేయం కదా అలా నీట్గా పెట్టేసుకుంటాం మళ్ళీ వాష్ చేసుకుంటాం కదా సో అవన్నమాట ఇవైతే నేను ఫ్రిజ్ ఆర్గనైజ్ చేసినప్పుడు చూపిస్తాను ఇవి సైడ్ పెట్టుకునేవి అండ్ ఈ బాక్సులు తెలిసిందే కొత్తిమీర పుదీనా ఇట్లాంటివి తీసుకున్నప్పుడు చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా 1 2 3 6 వచ్చాయి మొత్తము స్ట్రాంగ్గానే ఉన్నాయి ఇది ఎప్పటి నుంచో చూస్తున్నా నేను చాలా మంది వీడియోస్లో చూస్తున్నా ఇవి బాగున్నాయని చెప్తున్నారు సో అందుకే తీసుకున్నాను అనమాట ఇవి ఏంటంటే మనకి మాయిశ్చర్ ఉంటుంది కదా అది మొత్తం ఇట్లా కిందకు వచ్చేయడానికి ఆ వాటర్ ఏదైనా ఉన్నా అట్లా కిందకు వచ్చేస్తుంది కొత్తిమీర ఇవన్నీ ఊరికే పాడైపోతూ ఉంటాయి కదా సో అలా పాడవకుండా అనమాట ఇదైతే సో ఇదొకటి అండ్ అలాగే ఒక 6 పీస్ కంటైనర్ అయితే తీసుకున్నానండి ఇది స్పైసెస్ ఉంటాయి కదా బిర్యానీ మసాలాస్ కానీ ఇవి స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రూట్స్ పీసెస్ కానీ స్టోర్ చేసుకోవచ్చు ఎవ్రీడే మనకి చాలా హెల్ప్ అవుతుందండి ఈ బాక్స్ అయితే ట్రై చేయండి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది జనరల్గా మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా
ప్రతిదీ మనకి దీంట్లోనే ఉంటుంది. ఎవ్రీడే మనం మార్నింగ్ యూస్ కూడా చక్కగా యూస్ చేసేసుకోవచ్చు. అన్నీ కానీ మనం అరేంజ్ చేసి పెట్టేసుకున్నామంటే నైట్ దీనిలో లైక్ ఆనియన్స్ కానీ ఇట్లాంటివి పిక్చర్స్ ఇస్తున్నా చూడండి రెఫరెన్స్ కోసం అయితే. అండ్ దీంతో పాటు నేను ఇంకా మిగతా స్టోరేజ్ బాక్సెస్ కూడా తీసుకున్నానండి. ఇవన్నీ ఫ్రిడ్జ్లోనే కాదు నార్మల్ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అంత బాగున్నాయి అండ్ క్వాలిటీ చాలా బాగున్నాయి. తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ అయితే వచ్చాయన్నమాట. స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. అండ్ ఇది కూడా చూడండి వెజిటేబుల్స్ మనం కట్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే లీఫీ వెజిటేబుల్స్ లైక్ తోటకూర ఇట్లాంటివి పెట్టుకుంటాము, గోంగూర, వీటన్నిటికీ మనం కవర్స్ పెడతా ఉంటాం కదా పాడవకుండా. ఇది ఉంది చూసారు కదా మెష్ లాగా, ఈ స్ట్రక్చర్ వల్ల ఏమవుతుందంటే అవి పాడవకుండా ఉంటాయి. వాటర్ డ్రాప్లెట్స్ ఏమున్నాయో కింద కలెక్ట్ అయిపోతాయి అన్నమాట మనకి చక్కగా. అట్లా పాడవకుండా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. ఇదిగోండి నేను చిన్నవి తీసుకున్నాను కదా, అవి వెంటనే ఆర్గనైజ్ కూడా చేసేసానండి. నార్మల్గా ఇవి సైడ్ డోర్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్కి, మనము ఆ డోర్లో అయినా మనం పెట్టుకోవచ్చు. ఇది చిన్న ఫ్రిడ్జ్కి అయినా పెద్ద ఫ్రిడ్జ్కి అయినా ఈక్వల్గా సరిపోతుంది. స్పేస్ కూడా ఏం పెద్ద ఆక్యుపై చేయలేదు. చూసారు కదా నాకు ఇక్కడ ఫ్రూట్ బాస్కెట్, వెజిటబుల్ బాస్కెట్ ఉంది కదా, దాంట్లో నేను సెట్ చేసేసాను ఇవన్నీ కూడా. ఇక మూత అంటే వీటికైతే మూతలేం లేవు, అంటే ఆ లిడ్స్ అయితే ఏం లేవు. నాకు పైన ఈ గ్లాస్ది ఉంది కదా ఈ ర్యాక్, దీనికి ఇది సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ దీంట్లోకి ప్రత్యేకంగా లిడ్స్ అవసరం లేదనిపించింది నాకు. ఇది మొత్తం ఫ్రెష్ జోను. ఇదిగోండి ఇటు సైడ్ అంతా ఫ్రూట్స్. మనం దీంట్లో ఈ ప్లేస్కి మొత్తానికి మనకు చూడండి అక్కడ ఎన్ని వెజిటేబుల్స్ అనేవి సెట్ అయ్యాయో. అండ్ అలాగే ఇదిగోండి ఇవి కూడా తీసుకున్నాను నేను, మీకు చూపిస్తున్నాను ఇక్కడ అన్నీ కూడా. ఇప్పుడు ఏమేమైతే తీసుకున్నానో అవన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసేసాను కాబట్టి చూపిస్తున్నాను. ఇంకా వాటిలో స్వీట్ కార్న్ పెట్టాను అనమాట, పెద్ద బాక్సెస్ కదా, సో చక్కగా స్వీట్ కార్న్ అయితే పెట్టాను. నాట్ ఓన్లీ స్వీట్ కార్న్, ఏ వెజిటేబుల్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. అది ఇంకా మనకి ఏదైతే కన్వీనియంట్గా ఉంటుంది అనిపిస్తుందో అవి స్టోర్ చేసుకోవడమే. ఇదిగోండి క్యారెట్ నేను పీల్ చేసేసి, ఎట్లాగో మాయిశ్చర్ ఏం ఫామ్ అవ్వట్లేదు, కిందకి వెళ్ళిపోతున్నాయి వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ కూడా. ఆ ప్లేట్ లాగా ఉంది కదా మనకి, సో దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి నేను అన్నీ చక్కగా పీల్ చేసి పెట్టేశాను. ఎట్లా నేను ఇంకా ఎక్కువ ఆకుకూరలకి బాగుందనమాట నిజం చెప్పాలంటే బాక్సెస్, ఎందుకంటే అవే కదా ఎక్కువగా మనకి తడిగా అయిపోయేది, సో అవన్నీ పోతాయని చెప్పేసి. ఇదండి దీంట్లో ఏమో గ్రీన్ చిల్లీ పెట్టేశాను. ఆ ప్లేట్ కూడా ఉందనమాట. ఆ ప్లేటే మెయిన్ మనకు అసలు, దానివల్లేనమాట మనకి వాటర్ చేరకుండా ఉంటాయి బాక్సుల్లో అయితే. చాలా బాగున్నాయి అనమాట, ప్రస్తుతానికి యూస్ చేస్తున్నాను కాబట్టి బాగున్నాయి. మీరు ఒకసారి లింక్స్ క్లిక్ చేసి చూసుకోండి, మీకు ప్రైజెస్ అంతా ఓకే అనుకుంటేనే తీసుకోండి, ఓకేనా. అన్నీ తక్కువే. ఈ బాక్సెస్ కూడా 6 ఏమో వచ్చాయి, అవి కూడా ఎంత 260 270 రూపీస్ పడ్డాయి అనమాట. తర్వాత ఒక దానిలో మింట్ కూడా స్టోర్ చేశాను, అండ్ అలాగే కొత్తిమీర ఇవి కూడా స్టోర్ చేశాను. ఇదండి చక్కగా అసలు ఎంత ఫ్రెష్గా ఉందో ఆకైతే, నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇది పెట్టి కూడా నేను 4-5 డేస్ అయిపోయింది, అయినా కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. వాటర్ కూడా ఏం పెద్దగా ఏం ఫామ్ అవ్వలేదు, సో అదనమాట. ఇంకా నెక్స్ట్ నేను చెప్పాను కదా కొత్తిమీర ఇవి స్టోర్ చేశానండి. అండ్ ఇంకోటి ఏంటో చెప్పనా, ఇవి కంప్లీట్గా ప్లేస్ పెద్ద ఆక్యుపై చేయట్లేదు అసలు. చూడండి ఈ ర్యాక్లోనే నాకు 6 ఇంకా అట్లాంటివి తెచ్చుకున్నా కూడా ఇంకో 6 అంటే టోటల్గా 12 అయితే పట్టేలా ఉన్నాయి అసలు, అంత బాగుంది. నేను ఇంకా ఎక్కువ ఏం తీసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ మనకి దసరా హాలిడేస్ వచ్చేస్తాయి, ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇంకా పాడైపోతాయి అని చెప్పేసి నేను ఎక్కువ స్టోర్ చేయలేదు. కానీ వన్స్ మళ్ళా తర్వాత అన్ని ఎక్కువ తెచ్చుకుంటాం కదా, అన్ని స్టోర్ చేస్తాం కాబట్టి అర్థమవుతుంది అసలు ఎంత చక్కగా స్టోర్ అయ్యాయి అన్ని కూడా. ఏమైనా నచ్చుంటే కంపల్సరీ ఒక్కసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి, లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే మర్చిపోకుండా నా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి, సో దాంట్లో మీకు ఇంకా ఈజీగా ఉంటుంది లింక్స్ ఫైండ్ చేయడానికి, ఓకేనా. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో తొందరలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్. సో ఇప్పుడు వీటన్నిటితోటి మనం ఫ్రిడ్జ్ అయితే ఆర్గనైజ్ చేయబోతున్నాము. సో ప్రతిదీ కూడా లింక్ ఇస్తాను, అంటే నా ఓల్డ్ కంటైనర్స్ కూడా ఉన్నాయి కదా అవి యూజ్ చేసినవి, వాటి లింక్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా.